అంత దీనికి వెళ్ళటం అన్నది అక్కడ పాయింట్. అదే అలాంటిది ఏదైనా మనం చేయగలమా? అందులో ఒక 5% అయినా మనం చేయగలిగితే ఈ జన్మ ధన్యం నమ్ముతా. ఓకే. సో ఓ మాయాబజారు, ఈగ ఇలాంటి సినిమాలు పెట్టుకొని అందులో 5% చచ్చిపోతే చాలు. సో ఇక్కడ నేను చేస్తున్న దాంట్లో ఇది ఏ శాతంలో జనానికి నచ్చింది, ప్రజలకి ఎంతవరకు ఇది ఎక్కింది అన్నది బిగ్గెస్ట్ ఛాలెంజ్. అదే దట్ ఐఎమ్ వెరీ యూనో ఆ కాంప్లికేషన్స్ ఉండాలి, ఆ ట్విస్ట్ల సర్ప్రైజ్లు ఉండాలి. గుండెజారి అలా చేసిందే. మీకు కథగా చెప్తే ఎవరికి అర్థం కాదు. మీరు సినిమా చూసి అది ఇంకోళ్ళకి చెప్పండి, చెప్పలేము. అలా చెప్పేస్తే అది గొప్ప కథ కాదు సార్. అదే ఆ స్క్రీన్ మీద చూస్తూ దాన్ని మనం అనుభవించడమే. 24 క్రాఫ్ట్స్ అప్పుడు లాగాలి లోపలికి. అది లేకపోతే బుక్ చేయించి వదిలేయచ్చు. అదే యాక్టర్ ఎందుకు కావాలి, కెమెరా ఎందుకు కావాలి, అసలు ఆర్ట్ వర్క్ ఎందుకు కావాలి, మ్యూజిక్ ఎందుకు కావాలి, ఎందుకు కావాలి ఇవన్నీ? కథ చెప్పడానికే కావాలి అంతే. సో సుధీర్ బాబు పర్ఫార్మెన్స్ గురించి ఏం చెప్తారు? 3 భిన్నమైన పాత్రలు. సుధీర్ బాబు పర్ఫార్మెన్స్ అంటే మీరు అతని ఇప్పటిదాకా 15 సినిమాలు అనుకుంటా, 16 ఎన్నో చేశారు ఆయన, నెంబర్ కరెక్ట్ గుర్తులేదు. ఫస్ట్ సినిమా నుంచి కూడా యాక్టర్గా ఏ రోజు ఫెయిల్ అవ్వలేదు సార్ ఆయన. మీరు చూడండి, చాలా అప్రిసియేషన్ ఉంటుంది దానికి. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి బాగా ఎక్కువ ఉంటుంది. ఓకే. అది అతని తపన, అతనికి సూట్ అయ్యే విధంగా కొన్ని కథలు ఎంచుకోవటం ఇవన్నీ బాగానే జరిగాయి. సినిమాలు ఫెయిల్ అయితే అది అతని తప్పు కాదు. అవును. అంటే ఎంచుకోవడం కానీ అతను చూస్ చేసుకోవటం ఇదే అంటారు అందరూ, ఎంచుకోవడం తెలియదా? అంత ఈజీయా? ఇప్పుడు ఎవరు నేను చెప్పమనండి. అంటే ఇన్ని సక్సెస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా నా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది అనుకుందాం, నెక్స్ట్ సినిమా ఏం చేయగలను నేను చెప్పగలనా? నో. అంతే కదా. ఎవరు నెక్స్ట్ సినిమా దిక్కు తెలియదు సార్, దిక్కు తోచదు, ఏం చేయాలో అర్థం కాదు. సక్సెస్ వచ్చినోడికి ఎక్కువ పెయిన్, ఫెయిల్ అయినోడికి పోగొట్టుకోవడానికి వెళ్ళి టపటప వచ్చేయచ్చు. బేసిక్గా అటువంటి దాంట్లో స్టోరీ సెలక్షన్ ఒక లైఫ్ పనంగా పెట్టి ఎందుకు చేస్తారు సార్? సుధీర్ బాబుకి ఏమన్నా సరదానా? ఎంత కష్టం ఒక ఫెయిల్యూర్ని తట్టుకోవటం. ఎప్పుడు ఎలా సక్సెస్ అవ్వాలి? ఆ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు ఫ్యాన్స్కి ఎలాగ ఆన్సర్ చెప్పుకోవాలి? వాళ్ళ అన్కండిషనల్లో ఓకే, బట్ మనమే వేస్తున్నాం వాళ్ళకి. చాలా పెద్ద ప్రెషర్ బాబు. ఇవన్నీ మనకు బయటకు వాళ్ళు చెప్పరు, కానీ చూసే వాళ్ళకి అందరికి అర్థం అవుద్ది. సో మామూలుగా అయితే మీరు ఒక యాక్టర్గా ఉన్నప్పుడు మీ మీద ఏం బాధ్యతనే ఉండవు. వాడు ఏదో డైరెక్టర్ చెప్పింది మీరు చేయటం వరకే. రైటరు, సో ఆల్రెడీ మీరు రాసిందే డైరెక్టర్ తీస్తాడు కాబట్టి అక్కడికే వెళ్ళదు. ఏదైనా స్పాట్లో మార్చాలనుకుంటే ఏమైనా మిమ్మల్ని సంప్రదించి చేంజ్ చేస్తారు. కానీ డైరెక్టర్ అట్లా కాదు, 24 క్రాఫ్ట్స్ని సమన్వయం చేసుకుంటూ కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు కాబట్టి, సో ఈ బాధ్యత ఒక బరువు ఉంటుంది. పైగా ఏంటంటే ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని హిట్టా ఫ్లాపా అనే దాన్ని మొయ్యాల్సింది కూడా డైరెక్టర్. కరెక్ట్. అంటే పెద్ద స్టార్లే అయితే హీరోలు మీకు వెళ్తుంది, కానీ సో మిగతా అంతా కూడా అసలు డైరెక్టే. సో అలాంటి డైరెక్టర్లు మన మొదటి నుంచి కూడా ఉండారు. ఫలానా డైరెక్టర్ సినిమానే చెప్పుకుంటారు. సో స్టార్ని దాటి డైరెక్టర్ సినిమా అనిపించుకున్న రాజమౌళి మనకి ఎదురుగా ఉన్నాడు. రాజమౌళి సినిమా అందులో ఎవరైనా కానివ్వండి, ఎంత పెద్ద స్టార్ అయినా కానీ అది రాజమౌళి సినిమా. సో అలాంటి గురుతర బాధ్యత సినిమా డైరెక్టర్ మీద ఉంది. సో ఈ బాధ్యత ఇప్పుడేంటంటే మీరే అన్నారు కదా, సో ప్రీవియస్ సినిమాలు సుధీరి సరిగా ఆడలేదు, తను కూడా కొంచెం ఆ బ్యాడ్ ఫేజ్ని ఫీల్ అవుతున్నాడు. ఈ మామ మచ్చేంద్ర సినిమా ఒక పక్క ఆయనకి ఆ లైఫ్ లాంటిది ఇవ్వాలి, మళ్ళీ మీకు ఒక డైరెక్టర్ ఫస్ట్ టైం వస్తున్న సినిమా. సో మీకున్నటువంటి కాన్ఫిడెన్స్ ఏంటి? ఈ బరువు ఇదంతా కూడా మీ మీద మోసుకుంటూ వస్తున్నారు కదా, మీకున్న అంటే ఒక పరీక్షలాగే ఫీల్ అవుతున్నారు, రేపు 6వ తేదీ ఏమవుతుందా ఏంటి అనేది? చాలా చాలా ఇష్టమైన క్వశ్చన్ అండి నాకు ఇది. ఎందుకంటే అందరూ నన్ను ఎలా గుర్తిస్తారంటే, వీడు రైటరు, వీడు డైరెక్టరు, వీడు యాక్టరు, అదే టీవీ సీరియల్లో కూడా డైరెక్షన్. కానీ నాలో రీటైన్ అయ్యి ఉన్నది, నేను పదిలంగా కాపాడుకోవాలనుకున్నది ఒకటి ఉంది సార్, ప్రేక్షకుడిని. ప్రేక్షకుడికి తెలిసినంత సినిమా తీయటం ఎవరికి తెలియదండి, వాళ్ళకే తెలుసు. అవును. వాళ్ళు ఎందుకు తీయట్లేదు, వాళ్ళ కారణాలు ఉన్నాయి. ఇక్కడ ఏ ధైర్యంతో ఉన్నాను అన్నదానికి ఏంటంటే, నాలో ఉన్న ప్రేక్షకుడు నాకు ఎలాగో తెలుసు, ప్రేక్షకులకు దగ్గరగా ఉంటాం ఆ విధంగా నాకు తెలుసు. సో వాళ్ళకి ఏం నచ్చుతున్నా ఏం నచ్చట్లేదంది నిర్ద్వందంగా, నిష్పాక్షికంగా, చాలా స్పష్టంగా చెప్తుంటాను, వింటుంటాను నేను వేరే సినిమాలు చూస్తున్నప్పుడు. ఆ తప్పులు మనం చేయకపోతే చాలు. ఓకే, అంతే. ఏమి చెయ్యొచ్చో టైం విల్ టెల్ యూ. టైం అంటే ఏం చేయకూడదు చెప్తుందో, మీకు ఆ స్క్రిప్ట్ చెప్తుంది, ఇది ఇలా చెయ్యి, ఈ లుక్ ఇలా ఇవ్వు, ఈ కెమెరా ఇలా పెట్టు, లేకపోతే ఈ షార్ట్ ఇక్కడ తీ, ఈ సీన్. ఏం చేయకూడదు మాత్రం మనమే తెలుసుకోవాలి సార్, కదా. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే, అసలు నేను యాక్టింగ్కే పనికొస్తానని ఈ రోజు అనుకోలేదండి. ఇది నిజం, నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, అవన్నీ మళ్ళీ బోర్ కొట్టించను. సింపుల్గా చెప్పాలంటే, నేను ఏదో మ్యూజిషియన్ ఎక్కడో ఆ గదుల్లో పాడతారు కదా,
ఆ గదిలో మైకు నేను ఉంటే చాలు, మంచి నా పాట జనంలోకి వెళ్ళిపోతే చాలు. నా ఫోటో కనిపించడానికని, నా ఫేస్ కనిపించడానికని నాకు ధైర్యం ఉండేది కాదు. ఎందుకంటే మన సొసైటీలో అలా చేస్తారు సార్. నల్లగా ఉండకూడదని, నల్లగా ఉంటే అది తప్పని, పళ్ళ వరుస బాగుండాలని, లేకపోతే అదేదో పాపం అని, స్కిన్ పింపుల్స్ వస్తే అబ్బో అది గిల్లద్దు, పింపుల్స్ వస్తే స్కిన్ పాడి అయితే ఏముంది అంటే డ్యామేజ్ చేసుకోమని కాదు, అదే అందంగా ఉండాలంటే ఇది డెఫినేషన్ కొన్ని రుద్దు వదులుతారు. అవును. అటువంటి సొసైటీ నుంచి వచ్చినాడు నేను. ఒక చిన్న టౌన్లో ఇవన్నీ బిలీఫ్ సిస్టమ్స్ ఉన్నాయి. లక్కీగా హైట్ ఏదో ఉంది, వాయిస్ ఏదో బాగుంటుంది, ఇవన్నీ తర్వాత వచ్చాయి. కానీ నా కాంప్లెక్స్లు నాకు ఉన్నాయి అప్పుడు. ఓకే. సో అటువంటి దాని నుంచి వచ్చి నాకు ఎంత ప్రేమాభిమానాలు ఇచ్చి నేను నా మొహానికి కామెడీ ఏంటి అసలు మాటే వచ్చేది కాదు సార్. నిజమే అది. నిజం, ఇది నిజం. అంటే అమృతకు ముందు హర్ష వేరు కదా అసలు. అసలు కాదండి, యాక్టర్ కాకముందు నేను వేరు. నా ఫ్రెండ్స్ అంటారు నువ్వు యాక్టర్ ఏంట్రా వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, డాడీ నీ ఫ్రెండ్ అంట కదా అమృతం, హర్ష అని పిల్లలు వాళ్ళకేంటి అమృతమే, నీ ఫ్రెండ్ అంట కదా అమృతం. వాళ్ళు ఒక సెలబ్రేటెడ్ చూస్తుంటే వీళ్ళకి నీ దుంపలు, వీడికి అసలు అంత సీన్ లేదు అంటే తక్కువ చేయటం కాదు అక్కడ. వీడికి ఎంత బెతగ్గా వాళ్ళు ఎప్పుడు ఊహించని విషయం. ఎక్కడో అలా మూలలు ఉండేవాడు సార్. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ విపరీతం, చాలా ఒక టైప్ ఆఫ్ ఎలా ఇంట్రోవర్ట్ బేసిక్గా. ఎందుకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్? అదే చెప్తున్నాను కదా, నేను అందరు స్టాండర్డ్స్ లో నేను ఉండను. లుక్ ఒకటే కాదు, బేసిక్ గా బాగా చదువుకోవాలి, నాకు చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు, ర్యాంకులు బాగా వచ్చేవి కాదు. నా పేరే విండో సీటు. అవునా? మా తెలుగు టీచర్ సులోచన టీచర్ ఆ విండో సీట్ గడ ఎక్కడ చాలా ఇష్టం నేనంటే. అంటే ఎందుకు, వెల్ బిహేవ్డ్ పర్సన్, వెల్ డ్రెస్ పర్సన్, ఏదో మొత్తం అలా ఒదిగి కూర్చొని ఉంటాడు. ఒకటి విషయం ఉందని తెలుసు, అంటే ఏదో ఒకటి ఉంది వీళ్ళు అని తెలుసు. కానీ మార్కులు ఎందుకు రావు? చదవడు. సింపుల్ అండి, రాకెట్ సైన్స్ కాదు. చదువురా అంటాను కానీ చదవను, ఎందుకంటే నాకు అది నచ్చేది కాదు. నేనేది ఎవడో రాసింది మనం చేయటేంటి, మనం ఏదో చేయాలి. అప్పుడు సినిమాలు తీయాలని తెలియదు కానీ ఏదో మనం ఏదో ఒక ఎక్స్ప్రెస్ చేయాలి కదా అన్నది థాట్, మనమే క్రియేట్ చేయాలి కదా అన్నది అక్కడి నుంచి బేసిక్ వచ్చి ఉంటుంది ఈ ఫీల్డ్లోకి రావాలన్నది. సో అటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన నాకు ఇవాళ నేను డైరెక్షన్ చేయటం అంటే, మీరు చెప్తున్నారు యాక్టర్ అంటే పెద్ద కష్టపడక్కర్లేదు, రైటర్ అంటే రాసింది డైరెక్టర్ తీస్తాడు. డైరెక్టర్కి ఉన్న బాధ్యత ఎంత కష్టం అన్నది. మూర్తి గారు ఒక నిజం చెప్పనా, డైరెక్టర్ అయితేనే అన్ని ఈజీ. యాక్టర్గా నన్ను చాలామంది నన్ను ఎన్రోల్ చేసుకున్నప్పుడు భయ్య సునీల్లా చేయవా అంటే, వాళ్ళ డేట్లు దొరక నన్ను పెట్టుకున్న రోజులు ఉన్నాయి. ఓకే. వేణుమాధవ్ గారి లాగా చేయమని అడగటం, అది నేను వాళ్ళలాగా ఎలా చేస్తాను అంటే, వాళ్ళు చాలా బాగా చేస్తారు. ఆ టైమింగ్ సునీల్ టైమింగ్ ఎవరికి వస్తుంది సార్? సునీల్ టైమింగ్ సునీల్గా రాదు. నేను ఒక సీన్ చెప్పానండి సునీల్కి, అన్న ఒక సీన్ బ్రహ్మానందం గారితో ఫైట్ చేస్తుంటాడు, పేరు మర్చిపోయాను, శ్రీనివాట్ల గారి సినిమా పేర్లు సరిగ్గా గుర్తురావు. అతనికి భయపడుతున్నట్టు చేస్తాడు, ఐ థింక్ డి అనుకుంటా. అతను బ్రహ్మానంద గారు తాగేసి అంటే అమ్మో భయం వేస్తుంది అన్న చేస్తాడు. బ్రహ్మానందకి సీన్ అందులో ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడండి సునీల్, ఇంకొకసారి చేసి చూపించి భయ్యా అన్న, నాకు రాదురా అదేదో చేస్తానంటాడు. అలా మనలాగా మనమే చేయలేప్పుడు వాళ్ళ నేను ఎలా చేస్తాను అసలు ఎందుకు అనుకోవాలి ఇంకోలాగా. ఇది ఎందుకు చెప్తున్నానంటే అండి, నేను ఏదైనా కొత్తగా చేయనా అంటే అక్కడ సీన్ లేదు, వాళ్ళు దొరకలేదు కాబట్టి పెట్టుకున్నాం అంతే. ఆ టైంలో ఏలేటి చంద్రశేఖర్ గారు లాంటి డైరెక్టర్లు, గంగరాజ్ గారు లాంటి వాళ్ళు అస్సలు తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. రాజమౌళి గారు నాకు చాలా మంచి సపోర్ట్ అండి కొన్ని విషయాల్లో. మీరు ఆ స్కూల్లో పట్టడం అనేది మీకు చాలా బాగా అదృష్టం. అదే అది ఎవరికి వస్తుంది? నేనేమన్నా గంగరాజ్ గారి గురించి తెలిసి వచ్చానా? నేను లిటిల్ సోల్జర్ చూసి ఎవరు తమిళ డైరెక్టర్ అనుకున్నా, అంటే మన డైరెక్టర్ మీద అంత లోక అభిప్రాయం. జస్ట్ ఎల్లో గ్రీటింగ్ కార్డ్స్ అవన్నీ చేసి ఆయన చరిత్ర అది వేరండి. అవును, ఆయన ఫిలాసఫీ మంచి ర్యాప్నే ఉంది మీకు నేను చెప్పేదే ఉంది. ఆయన గురించి తెలిసిన వాళ్ళకి పూర్తిగా తెలుసు, తెలియని వాళ్ళకి ఏమీ తెలియదు, అంత విచిత్రంగా ఉంటాయి అనేది. సో అటువంటి దాంట్లో వచ్చినప్పుడు నాకు దొరికిన అవకాశాలే అయితే అనుకోకుండా రోజు శేఖర్ కమల గారి లీడరు. అలా చూసుకుంటే శేఖర్ సూర్య గారి సినిమా సరిగ్గా ఆడలేదు కానీ 3 అన్న సినిమాలో నాకు వచ్చిన క్యారెక్టర్ అంటే పడ్డం మంచి పడిపోయారు, అవి ప్రూవ్ చేసుకుంటూ వచ్చా. ఓకే. కానీ లేనప్పుడు నా పరిస్థితి ఏంటి, నేను ఒక డైరెక్టర్కి వెళ్ళి చెప్తే అది నచ్చుద్దా లేదా అదో టెన్షన్. రైటింగ్ మీరు ఇందాక అన్నారు, స్క్రిప్ట్ రాసిస్తాం, అది వాళ్ళు వేరే విధంగా తీస్తూ ఉంటారు అనుకోండి, మనం వెళ్ళి చెప్పలేం అసలు ఎందుకు ఇది ఇంకోళ్ళతో గొడవ అయినా సాయి బారు నేను మనమే సినిమా తీస్తే అయిపోతుంది కదా, తేలిపోద్ది ఎంతవరకు రైటు, ప్రేక్షకులు మనం రీచ్ అవుతున్నాం లేదా అన్నది ఒకటే క్వశ్చన్ సార్. ఇక్కడున్న 10 మంది ఇంప్రెస్ చేయటం ఎందుకు, అక్కడున్న కోట్ల మందిని కదా మనం చేయాలి, చేద్దాం. దానికి నాకు సపోర్ట్ కావాలి, మన హీరో. అదేమి నమ్మకం, అదేమి సపోర్ట్. బాబోయ్ చెప్తున్నానండి, దెబ్బలు తింటున్న పరిస్థితుల్లో కొత్తవాడికి అవకాశం ఇవ్వాలంటే చుక్కలు కనిపిస్తాయి. ప్రెషర్లు మామూలుగా ఉండవు, పైగా నా స్టోరీ సింపుల్గా ఉండవు, మోస్ట్ కాంప్లికేటెడ్. 3 గెటప్లు ఏంటి, అసలు ఈ ట్విస్ట్లు ఏంటి, మీరు చూడండి సార్. సినిమా మీకు తెలుసు, అర్థమైన సినిమా చూస్తున్నట్టు ఉంటుంది. ప్రతి స్టెప్లో మీకు ఇదేంటి, ఇది కదా మనం అనుకున్నాం, ఇదేంటి
మీకు సర్ప్రైజ్ చేయాలి. ఊహించని అన్ని. ఉంటుంది అనమాట. 2 విషయాలు ఉంటాయి. అలాగని ఏది పడితే అది చేసేయడం కాదండి. మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలి, సర్ప్రైజ్ చేసి కన్విన్స్ చేయాలి. ఓ ఇది కూడా కరెక్టే కదా. ఇప్పుడు అంటున్నారు తండ్రి కొడుకులు కన్నులు పోలికలు అలా వస్తాయి, మేనమ్మ పోలిక అవును కదా, కాదని ఎవరు అంటారు. కానీ ఇది ఎవరు చెప్పలేదు. ఆ ఎవరు చెప్పందే కొత్త కదా. ఇదివరకు చండశాసనుడు అనే సినిమాలో ఎన్టీ రామారావు గారు చేశారు. అక్కడ మామాళ్ళు ఉండు. ఓ Dual role. అవునవును చెప్పారు. అక్కడ మామాళ్ళు ఇక్కడ ఇద్దరిని పెట్టాం. చండశాసన్ చెప్పారు. చండశాసనం. రైట్. సో మీకు ఈ స్టోరీస్, ఈ స్క్రిప్ట్లు రాసి వీటి వినటానికి, వినిపించడానికి ఇట్లా ఒక సపోర్ట్ సిస్టమ్ అనేది ఏమైనా ఉంటుందా మీకు? ఉందండి. నేను టీం వర్క్ నాకు అలవాటు లేదండి. గ్రూప్గా కూర్చొని చేయటం అది నాకు ఉండదు. ఎప్పుడు బుద్ధి పుట్టినప్పుడు రాస్తాను. చాలా స్లో వర్క్ నాది. ఇది